వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్లో వాట్సాప్ సేవలపై కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. మన దేశంలో సర్వీస్ను షట్ డౌన్ చేసే యోచన వాట్సాప్కు గానీ దాని పేరెంటింగ్ కంపెనీ మెటాకు గానీ లేదని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్లాన్ను ఆ కంపెనీలు కేంద్రానికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వాట్సాప్ షట్ డౌన్ పై కాంగ్రెస్ మెంబర్ వివేక్ తాన్కా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ ఈ సమాధానం ఇచ్చారు. కాగా ఎన్క్రిప్షన్ పాలసీపై ఈ ఏడాది మొదట్లో కేంద్రానికి వాట్సాప్కు వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఐటీ చట్టంలోని పలు సెక్షన్లు యూజర్ల భావ ప్రకటన స్వేచ్ఛకు, డేటా ప్రైవసీకి భంగం కలిగించేలా ఉన్నాయని వాట్సాప్ ఆరోపించింది. మెసేజ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని ఒత్తిడి చేస్తే భారత్లో తమ సేవలు నిలిపివేస్తామని తెలిపింది. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తాజాగా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఆంక్షలకు సంబంధించి వివేక్ తాన్కా క్వశ్చన్ అడిగారు. దానికి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో వాట్సాప్ సేవలపై ఉన్న అపోహలు తొలగిపోయినట్టయింది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.